ఎక్కడికి వెళ్ళానో తెలిసిపోయిందంటుంది. విషయం మాత్రం చెప్పట్లేదు. తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే వస్తుంది. నా దగ్గర సాక్ష్యం ఉంది. ఏంటి నువ్వనేది? అవును, మీరెక్కడికి వెళ్లారో నాకు తెలిసిన దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయంటున్నాను. సరే, ఒప్పుకుంటున్నాము. మేమెక్కడికి వెళ్ళాము? మీరు సినిమాకి వెళ్లారు. మేము సినిమాకి వెళ్ళడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు సిరి? సత్య గారు, మీరు ఆవేశపడకండి. సరే సిరి, అలాగే అనుకుందాం. అనుకోవడం ఏంటి? నిజంగానే వెళ్లారు. సిరి, నువ్వు అనుకుంటున్న దానికి సాక్ష్యం ఏంటి? ఆ సాక్ష్యం ఎక్కడుంది? ఇదిగో ఈ సినిమా టికెట్లు. ఈ టికెట్లు నీకెక్కడవి? మీ షర్ట్ పాకెట్లో ఉంటే చూశాను. ఇంతకీ ఎవరితో వెళ్లారు? ఫ్రెండ్తో వెళ్లారా? ఇంకా నయం, నాకు దొరికాయి. అదే అత్తయ్య గారికి దొరికితే ఈ సినిమాకి మీరిద్దరే కలిసి వెళ్లారు అనేది. కానీ నేనేం అలా అనుకోను. నేను అడిగితే మాత్రం తీసుకెళ్లరు, కానీ మీ ఫ్రెండ్తో మాత్రం సినిమాకి వెళ్తారు. ఈ టికెట్లు చూసి అసలు నేను ఎంత ఫీల్ అయ్యానో తెలుసా? సిరి, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఎందుకండి మీరు అలా మాట్లాడుతున్నారు? ఒకవేళ అత్తయ్యకి తెలిస్తే చాలా పెద్ద గొడవ అవుతుందని మీకు రహస్యంగా తీసుకొచ్చి చూపిస్తుంటే మీరేమో నా మీద చిరాకు పడుతూ మాట్లాడుతున్నారు. ఛీ, అసలు నా బాధ మీకు అర్థం కాదు. సత్య గారు, ఏదేమైనా కొంచెం చిన్నగా సిరికి చెప్పాలి కదా. సిరి ఏదో పొరపాటు పడింది. నేనిలా భరిస్తుంటే నీకు అర్థం కావట్లేదు మంజు. ప్రతి విషయంలోనూ సిరి నన్ను ఇరిటేట్ చేస్తూనే ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని సిరికి ఆ టికెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే ఇదంతా ఆ దాక్షాయిని వేసిన స్కెచ్ అయి ఉంటుంది. సిరికి సత్య గారికి మధ్య డిస్ప్యూట్ క్రియేట్ చేయాలని చూస్తుంది. ఏంటి ఇది ఇలా కూర్చొని బాధపడుతుందంటే మనం పెట్టిన సినిమా గోల బాగానే ఆడిందన్నమాట. అసలేం జరిగిందో కనుక్కుందాం. అమ్మా సిరి, రండి. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు? సినిమాకి మీ ఆయనతో ఎలా వెళ్ళాలా అనా? అయ్యో ఆంటీ, సినిమా సంగతి పక్కన పెట్టండి. ఆయన జేబులో నాకు సినిమా టికెట్లు దొరికాయి. నేను అనుకున్నదే జరిగిందన్నమాట. అదేంటమ్మాయి, సినిమా టికెట్లు దొరకడం ఏంటి? నీకోసమే టికెట్లు తీసిపెట్టారేమో. అయ్యో ఆంటీ, అవి నా కోసం కాదు. ఆల్రెడీ ఆయన సినిమాకి వెళ్ళొచ్చిన టికెట్స్ అవి. అవునా? అదేంటి నిన్నింట్లో వదిలేసి ఆయన ఎవరితో సినిమాకి వెళ్ళాడు? ఇంకెవరితో వెళ్తారు? తన ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్తో వెళ్ళడం ఏంటమ్మాయి? అవునా ఆంటీ, అదే విషయాన్ని మీరు ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్లారా అని ఆయన్నే అడిగాను. లేదని సీరియస్ అవుతున్నారు. పిచ్చి మొహంది. ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళావా అని అడిగే బదులు ఆ మంజుతో వెళ్ళావా అని అడుగుంటే బాగుండేది. వెర్రి మొహంది. దీంతో నేను ఎలా వేగాలో ఏంటో. అది కాదమ్మాయ్,